కాంట్రవర్షియల్ చేయొద్దా? చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఇట్లా అనింది నన్ను అని టైటిల్ పెడతాను తమ్ముడు. ఏమని పెడతావు బుడ్డి? మా మమ్మీ నన్ను ఈరోజు ఇది అనింది. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సాహితి, సంజన ఇంటర్న్షిప్లో ఉంది అండ్ తిను మా మమ్మీ. ఈరోజు అయితే మండే కాబట్టి మేము మమ్మీతో మండే రెసిపీ చూపిస్తున్నాము. దాట్ టు సూపర్ టేస్టీ, సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోయే కొబ్బరికాయ పచ్చడి. అంతేనా మమ్మీ? కోకోనట్ పచ్చడి అనమాట. కొబ్బరికాయ పచ్చడి. ఎస్, కరెక్ట్. అది కొబ్బరికాయ పచ్చడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. చెయ్యి మమ్మీ ఫాస్ట్గా. వీళ్ళకంటే ఫాస్ట్గా ఈరోజు నాకు ఆకలి అవుతుంది. నాకు కూడా. ఎందుకంటే రాత్రి మేము బయటకు వెళ్ళాము. యాక్చువల్గా ఎర్లీగా తిన్నాం, చాలా ఎర్లీగా. ఇంకా దాని తర్వాత వచ్చిన తర్వాత ఇంక చేసుకునే ఏం తింటాంలే అనేసి, కర్రీస్ కూడా ఏం లేవు ఫ్రిడ్జ్లో, ఇంకా ఓపిక లేదనేసి నేనైతే టీ పెట్టుకొని తాగాను. నేనేం తిన్నా, గ్రేప్స్ తిన్నా. ఫ్రూట్స్ తిన్నారు వీళ్ళిద్దరు. ఇంకా అంతే, ఇంకా మేము గమ్గా పడుకున్నాం అనమాట. అందుకని ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది. వీళ్ళకంటే సాయితి వచ్చినా రాపై నేను చేసేస్తాను అని చెప్పాను. నేను గంట నుంచి రెడీ అయి ఉన్నాను. సరే మమ్మీ, ఇప్పుడు వచ్చానుగా చెయ్యి. సరే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు చెప్పావు కదా ఏదో ఐడియా. ఏంటిది? లాస్ట్ వీక్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం కదా, కోకోనట్స్ మిగిలిపోతాయి కదా, అందరికి ఉండేదే కదా అది. అవును. స్వీట్ చేద్దామని పెట్టాను అనమాట. దాంట్లో 2, 3 కట్ చేసేసాను, ఆల్రెడీ తిన్నాము లాస్ట్ వీక్. అట్లా చెప్పు. 5 కోకోనట్స్ తెచ్చాము అనుకుంటా కదా. 5 కోకోనట్స్ పూజకి, కలిసి ఇంకొకటి పెడతారు కదా, 5 or 6 ఉంటాయి. కొన్ని తిన్నాము. అవును, అన్నీ బాగానే ఉన్నాయి, దేవుడి దేవాలు తెచ్చినవి అన్నీ ఏం అవ్వకుండా. సో ఈరోజు అయితే ఈ కోకోనట్ పచ్చడి చేస్తాం. నేను స్వీట్ చేసుకుందాం అనుకున్నా. కొబ్బరి హల్వా లాగా చాలా బాగుంటుంది. మేము చిన్నపిల్లలు అప్పుడు ఒకరు ఉండేవాళ్ళు, బుడ్డి రెంట్కి ఉండేవాళ్ళు. వాళ్ళ బిజినెస్ ఏంటంటే కొబ్బరి, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అది. వాళ్ళ బిజినెస్ ఏంటంటే ఇది కొబ్బరి స్వీట్ చేసి సేల్ చేసుకోవటం అనమాట. అదే కూర్చొని కొబ్బరి ఇలా తురుము పడతా ఉండేవాళ్ళు. చూసేవాళ్ళం కదా మేము ఎవ్రీడే. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి మొత్తం అంతా పట్టేసి పెద్ద పెద్ద కడాయిలు పెట్టేసి కుక్ చేసేవాళ్ళు. కుక్ చేసి అది మేము ఫ్రెష్గా తినేవాళ్ళం. మనకి ఫ్రెష్గా వస్తాయి అట్లా. అక్కడే ఉంటాయి కదా, ఎదురుగానే చూసేవాళ్ళం కదా బుడ్డి. చేయటం అంతా నీట్గా చేసేవాళ్ళు పాపం అప్పట్లో. అయితే బాగానే అందరూ. బాగుంది. కోకోనట్ స్వీట్ బాగుంటుంది కానీ దానికంటే పచ్చడి ఇంకా బాగుంది. స్వీట్ అనుకున్నాము కానీ మళ్ళీ అనిపించింది ఈరోజు ఫుడ్ కూడా చేసుకోవాలి కదా, అందుకని ముందు కొబ్బరి పచ్చడి చేసేస్తాను. ఫస్ట్ అన్నం, కొబ్బరి పచ్చడి, దాని తర్వాత వడియాలు ఉన్నాయి వేసుకొని తినేస్తాము. తర్వాత ఈవినింగ్ సంగతి ఈవినింగ్. ముందు అయితే ఆకలి అయితే అవుతుంది. వడియాలు ఇంకా ఉన్నాయా? ఉన్నాయి అనుకుంటా కొంచెం, లేకపోతే అవి ఉన్నాయి కదా, జంతికలు ఉన్నాయి చేసినాయి. సరే, లాస్ట్ వీడియోలో పెరుగు మణిపూలు చేసాము, అవి ఉన్నాయి ఇంకా. ఓకే, ఏం కావాలి ఇప్పుడు? కొబ్బరి చిప్పలు, ఎందుకంటే ఆయన తీను ఫ్రిడ్జ్లో వెనక్కి ఉన్నాయి, ఫ్రిడ్జ్లో ఉంటాయి. ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టావు? సాయితి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఎత్తుకుంటుంది. అవును, అక్కడ ఉంటాయి కదా కోకోనట్. కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడుతున్నావా ఏంటి? బ్యాక్ సైడ్ కవర్ తీయుడ్డి. అన్నిటికంటే పైన బ్యాక్. ఇప్పుడు మేము ఇండియా నుంచి పచ్చళ్ళు వచ్చినాయి కదా, అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. పెట్టేసరికి ప్లేస్ ఎంత జాగ్రత్తగా వాడాల్సి వస్తుందంటే కదా బుడ్డి. అవును. ఇప్పుడు ఏదైనా పూజ పెట్టేది పరిస్థితి బుడ్డి. మొన్న సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టిన తర్వాతన మూవ్ చేశాను, అర్థమైందా? పచ్చళ్ళు అప్పటి వరకు బయట పెట్టాను అనమాట. ఇప్పుడు ఒక రేంజ్లో ఉంది ఫ్రిడ్జ్. ఎప్పుడైనా చూపిస్తాం ఒకసారి. పూజలో కూడా పెట్టాం కదా పచ్చళ్ళు అన్నీ. అంటే 3 పెట్టాం, 3 పచ్చళ్ళు పెట్టాను. అల్లం పచ్చడి వడల్లోకి. అల్లం పచ్చడి చాలా బాగుంది అన్నారు. నిమ్మకాయ పచ్చడి అన్నీ బాగున్నాయి. దాంట్లో బాగాలేపటానికి ఏముంది బుడ్డి, ఇంటి దగ్గర నుంచి చేసి వాష్ చేసి చేయాలి, బాగా వాష్ చేయాలి. ఈ 2 ఉంచేద్దాము, తర్వాత చూద్దాం. ఏమంటావు? స్వీట్ దాచి పెట్టుకుంటున్నావా ఏంటి? ఈవినింగ్ చేసినా కూడా ఒప్పుకో సాయితే, నువ్వు వీడియోలో చూపించాలి కదా, ఎందుకు చేసావు మమ్మీ అంటది. బుడ్డి, నువ్వు వాష్ చేసి తీసుకొస్తావు, నన్ను చేయమంటావు? నువ్వు చేసే మమ్మీ, నేను స్లోగా చేస్తా కదమ్మా, నా వల్ల అవ్వదులే. మీరు చేస్తే ఇంకా తెల్లారుతుంది పని చేయాలంటే. అవును మమ్మీ, పొద్దున్న పూటే కట్టినేది, అందుకని తెల్లారి అంతే. రాత్రి అది కరెక్ట్ పాయింట్ చెప్పావు బుడ్డి. తెల్లారుతుంది అంటే రాత్రి అంతా వేసుకొని పొద్దున పూట తింటుందంట. అక్కడ పెట్టినాను బుడ్డి. ఏం చేస్తావంటే నువ్వు ఈ లోపల నేను కట్ చేసుకుంటా ఉంటాను. ఇవి కూడా తెచ్చాను తెలుసా, వీళ్ళకి చెప్పడం చేయటం ఎందుకు, అనవసరం టైం వేస్ట్.
నేను ఇందాక దేవుడికి పూలు కోయడానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఓ మన బయట జాస్మిన్ ఫ్లవర్స్. ఈ మధ్య వెళ్ళి బయట కూర్చుంటున్నా కాసేపు, వెదర్ బాగుపడింది కదా, మరి అంత ఎండగా లేదు మరి అంత చల్లగా లేదు. బ్లూబెర్రీ సీజన్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు వెళ్ళొద్దాం అనుకున్నాం ఇంకొకసారి, ఇప్పుడు ఆల్రెడీ 3 times 4 times వెళ్ళొచ్చాము. 5th time ఇంకా 2 సార్లు వెళ్ళొద్దాం అనుకున్నాం కానీ ఈ వీక్ అస్సలు కుదరలేదు. పూజ పెట్టుకొని ఇంకా అందరు ఎవరికోళ్ళు బిజీ అయిపోయారు లాస్ట్ వీక్ ఈ వీక్. ఆహా, అప్పుడు లాస్ట్ వీక్ అసలు లేదు అంటే అసలు పెట్టలేదా? కొన్నే ఉన్నాయి, అన్ని బర్డ్స్ తినేస్తున్నాయి, చూస్తానంటే ఇంకా క్లోజ్ చేసేసారు, ఇంకా రావని. ఇది పైగా కొంచెం లేత కొబ్బరి కదా, చుట్టూరా తొక్కు తీయాల్సిన అవసరం కూడా లేదు. మనం యూజువల్గా కోకోనట్స్ పూజలు కొట్టుకున్నప్పుడు చాలా మిగిలిపోతుంటాయి, అంటే ఏం చేయాలో అర్థం కాదు కదా. ఒట్టి అయినా తినచ్చు, బాగుంటాయి, కానీ ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఒట్టి తినొచ్చు కానీ బుడ్డి ఎన్నో తింటారు బుడ్డి? నాకు ఒక థింగ్ కోకోనట్ గురించి నచ్చదు ఏంటంటే ఇది తీయటం కష్టం, అందుకే దీన్ని పాడు చేసుకొని పెట్టుకుంటుంటాం ఎవ్రీ టైం అందరివి. తీయడం నచ్చదని, కానీ ఈజీనే బుడ్డి, అంటే కొంచెం టెక్నిక్ తెలిస్తే మనం అట్లా అనుకుంటే ఇంకేదో ఒకటి చేయాలి కదా నాన్న అనుకుంటే. ఇదిగోండి కోకోనట్ యాక్చువల్లీ చాలా హెల్తీ కదా. దీనికి తొక్కు కూడా పలచగా ఉంది, అందుకని మనమేమి పీల్ చేయాల్సిన పని లేదు, అది చాలా పని అయిపోయింది. తిక్కుగా ఉందనుకోండి అప్పుడు పీల్ చేయాలి. అర్థమైందా బుడ్డి? ఎట్లా పీల్ చేయాలి తీసిన తర్వాత? బుడ్డి ఇంకోసారి ఆ నైఫ్ నాన్న, చిన్న నైఫ్, మొన్న ఏంది సూపర్ ఫాస్ట్గా తీసాను, ఈరోజు కొంచెం లేట్ అవుతుంది. ఫ్రిడ్జ్లో ఉండాలికేమో. కరెక్ట్, బాగా చెప్పింది సాహితి. ఇక్కడ పెట్టినాను, మన చాలా ఫాస్ట్గా వచ్చింది. యా, ఫ్రిడ్జ్లో ఉండాలి. ఈ నైఫ్ పర్లేదు బుడ్డి, అది కొంచెం చిన్న నైఫ్. నేను ఇది తీస్తాను నాన్న, ఓ పని చేస్తావా? నేను ఎంత ఫాస్ట్గా ఉన్నానంటే ఈరోజు రైస్ కుక్కర్లో రైస్ కూడా వేసి పెట్టాను కాబట్టి జస్ట్ వాష్ చేసి వాటర్ పెట్టేసి. రైస్ డ్యూటీ బాగానే చేస్తాను నేను. టైం 11 అయింది బుడ్డి. నేనే నన్ను పొగొట్టు మార్నింగ్ నుంచి ఎవరి మీద తినలేదు, అందరమీ వాటర్ నేనైతే టీ తాగాను. నేను సాహితీ ఏం తాగదనమాట, సాహితీ కాదు, మేమిద్దరం టీ తాగేసాం బుడ్డి. నేను టీ తాగను. ఎన్ని కప్స్ వేసామా రైస్? 1 ఏంది బుడ్డి? ఎన్ని కప్స్ రైస్? 1.5 వేసాను బుడ్డి. 2 వేయలేదు మళ్ళీ మిగిలిపోతుందని 1.5 వేసాను. చిన్న కుక్కర్ పెడదాం అనుకున్నా, దాంట్లో అయితే 1 కప్పు బాగా కంఫర్ట్గా అవుతుంది, 1.5 వేసేసి. ఇప్పుడు హీట్ కూడా మొత్తం తగ్గిపోయింది కదా, బాగా చల్లబడింది, బాగుంది అసలు. సంజన ఈ వీకెండ్ తీసుకురాలేదన్నమాట, సంజనాని తనే రాననింది, బిజీగా ఉందంట. అవును, ఇంకా సరే అని మళ్ళీ పైగా వెళ్ళింది ఎప్పుడు, ట్యూస్డే రోజు, అంటే ఆల్మోస్ట్ మండే నైట్. అవును, అంటే ట్యూస్డే మార్నింగ్ కదా అక్కడ, ఇంకా ట్యూస్డే వెన్స్డే థర్స్డే మళ్ళీ ఫ్రైడే 3 డేసే కదా. ఇంకా అక్కడ కూడా ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అట్లా ఉందంట. ఇంకా సరేలే, ఎప్పుడు ఉండలేదు, ఇంకా ఆల్మోస్ట్ అయిపోవస్తుంది కూడా బుడ్డి. అంతే కదా. లాస్ట్ వీక్ బయట చేసాం కదా రెసిపీ, నేను చేసిన వెంటనే ఇట్లా లోపలికి తెచ్చాము, అది ప్యాన్, దాని తర్వాత మెటీరియల్స్ లోపలికి తెచ్చాము, అట్లా ఒక 2 minutes లో మొత్తం డౌన్ పోర్ అవ్వింది, అంత రెయిన్ పడింది. బుడ్డి 2 minutes కూడా లేదు బుడ్డి, తెచ్చాము ఏందబ్బా పడుతుంది అనేటప్పుడు పడిపోయింది ఫాస్ట్గా. అసలు అలాగే రెయిన్ కూడా ఏం చూపించలా, అసలు రెయినే చూపిలా, ఈవినింగ్ పడి. కానీ చేసేటప్పుడు రెయిన్ పడి ఉంటే ఏమయ్యే సిచ్యువేషన్, అందుకని మనం చూసుకోవాలంటుంది బుడ్డి రెయిన్ కూడా. అవును, మనం బయట ఎక్కువ చెయ్యం కదా. నేను చూసాను చూసినప్పుడు అప్పుడు లేదు, మామూలుగా చెప్తున్నా, ఎప్పుడైనా కొంచెం చూసుకోవాలి. అంటే వేడి నూనె పెడితే, నూనె పెట్టకపోతే వేరే విషయం, కర్రీస్ అయితే వేరే విషయం. డీప్ ఫ్రై కదా. ఆయిల్స్ నేను డీప్ ఫ్రై ఇంట్లో చాలా తక్కువ చేస్తాను, ఇట్లా పూజలప్పుడు అట్లా వడలు అలా. కానీ ఎప్పుడైనా సాహితీ అడిగితే ఆ చెక్కలు జంతికలు ఎప్పుడైనా, అది కూడా. సంజన అసలు తిందు, సంజన డీప్ ఫ్రైలో ఏం తింటుంది బుడ్డి నాకు తెలిసి? సంజన బజ్జీలు ఇష్టం, డీప్ ఫ్రై, మిరపకాయ బజ్జీ. అంతే, నాకైతే స్నాక్స్. విన్నారు కదా పోయినసారి ఎప్పుడు ఇండియాలో ఎవ్రీడే మిరపకాయ బజ్జీ. అవును, ఆఫ్టర్నూన్ అయితే తినేదనమాట ఆ 4 రోజులు అయితే. మరి మీరు లేనప్పుడు బుడ్డి ప్రతిరోజు తెచ్చేవాడు, మోహన్ మాయ అయితే ప్రతిరోజు తినింది. వాళ్ళు తెచ్చేవాళ్ళు, అంత ఇష్టం ఎందుకు సంజనాకి? ఎవరో ఒకరు తెచ్చేవాళ్ళు, వాళ్ళిద్దరిలో గ్యారంటీగా తినేది. ఏదన్నా ఎక్కువ తిన్నా కూడా అది థ్రిల్ పోయిద్ది తినాలని. ఏం పోలేదు బుడ్డి సంజనాకి. సంజనాకి బాగాలేదు. సంజన ఇంకా అయ్యో నేను అక్కడికి వెళ్ళాక మిస్ అవుతానని ఇంకా సాడ్నెస్ ఎక్కువ తిందేమో రోజు. మిరపకాయ బజ్జీలు మధ్యలో ఆనియన్ వేసి ఇచ్చేసేవాళ్ళు పాపం, దాని మీద నిమ్మరసం. మళ్ళీ టేస్టులు చెప్పేది, 3-4 చోట్ల తెచ్చారు, ఎక్కడ బాగుందో ఫైనల్గా కనుక్కుంది అనమాట. ఇంకా వాళ్ళ దగ్గరే తెచ్చారు తర్వాత. కొన్నిసార్లు విజయలు మాకు తెచ్చినవి కూడా బాగున్నాయి బుడ్డి, ఎక్కడ బయట వేడివేడిగా వేస్తుంటారు చూడు, తెచ్చేవాడు, అవి కూడా బాగానే ఉన్నాయి. అమ్మయ్య 1 అయింది బుడ్డి, దా బుడ్డి తొందరగా 1 చేశాను ఇప్పటికి. ఒకటా? ఫాస్ట్గానే చేస్తున్నావు, నేను జస్ట్ వాష్ చేసే లోపలే. చాలా పచ్చడి అవుతుంది, 2 చేసుకుందామా ఏంది?
మమ్మీ ఇంక ఈరోజు కూర కూడా లేదన్నావు, ఇంకా చాలా పచ్చడి అయితే 2 చేసుకున్నా అంటే 2 ఒకటి నువ్వే తినేస్తావు. కూర నేను ఏం అంటే మేము ఇంకా ఈ పూట సాయంత్రము సగం దాంతో అడ్జస్ట్ అవ్వాలని ఉద్దేశం. సాయంత్రం ఏదో ఒకటి తింటారుగా, మీరేమో ఇది ఒక్కటి దీన్ని గమ్ముకుంటున్నారా? సాయంత్రం ఏదో ఒకటి. మొన్న 3 days బ్యాక్ పోహా చేసింది, మొత్తం నిన్న పడేసాను. సంజన ఎక్కువ చేయమని చెప్పింది. చెప్తున్నా మామూలుగా అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి అన్నమాట ఇంట్లో. అన్ని పడేయటం ఎక్కువైంది మధ్య, అందుకే తగ్గిస్తే తిక్క కుదురుతుంది, అప్పుడు ఉన్నాయి తింటారు. అది రీజన్. మరి అంటే ఈవినింగ్ మళ్ళీ ఇంకో వేరే డిష్ చేసుకోవాలన్నా నీ ఉద్దేశం? నేను చేసుకొని తింటాను నాన్న, మీతో నాకు సంబంధం లేదు. ఈవినింగ్ ఇది కొంచెం కట్ చేస్తాను. బుడ్డి ఈ లోపల ఏం చేస్తామంటే చిల్లీస్, కొంచెం ధనియాలు, జీలకర్ర తీసుకురాను. పని మొత్తం నా చేతే చేపిస్తుంది. కొంచెం చింతపండు అంటే ఇంకా ఇది చెయ్యి, ఒక ముక్క దీ బయటికి చూస్తా, ఒక్క ముక్క దీ బుడ్డి. నువ్వు నాకు అవసరం ఒకే ఒక్క ముక్క బాగా చేస్తానని ఫీల్ అవుతున్నా కానీ నువ్వు ఒకే ఒక్క ముక్క తీ, చెప్తాను నీ పని. సరే ఈ మధ్య కోకోనట్స్ కి ఛాలెంజ్ చేసావు, గివ్ ఇట్. వద్దు బుడ్డి అటెండ్ పనులు వద్దు, ఇంకా అట్లా ఈజీగా తీయచ్చు. ఈ మధ్య అందరూ దీన్ని హాట్ వాటర్లో కోకోనట్ చిప్పని తీసుకెళ్లి హాట్ వాటర్లో పెడుతున్నారు. బాయిల్ అయినా బయటికి తీస్తున్నారు, ఈజీగా వస్తుందంట. కొంతమంది మైక్రోవేవ్లో పెడుతున్నారు. నేనైతే ఏ పద్ధతులు ఫాలో అవ్వట్లేదు. మనం చేసుకునేదే చాలా తక్కువ, మళ్ళీ దానికి ఇంకా ఇన్ని పద్ధతులు ఎందుకులే అని. ఎందుకు బుడ్డి అంత అవసరం లేదు. ఏదైనా ఎక్స్పీరియన్స్ లేదు కాదు బుడ్డి, ఏదైనా సింపుల్ గా చేసుకోవాలి. ఎక్కువ కాంప్లికేటెడ్ చేసుకున్నాం అనుకో, ఇదే కాదు ఏ పనైనా అది చేసి ఇది చేసే బదులు ఏముంది, అయిపోయింది కదా. చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయేమో కానీ నాకైతే ఇది ఇష్టమే ఏముంది నిదానంగా. నేను యాక్చువల్గా అయితే పొద్దున్నే చేసి పెట్టేసుకుంటాను అనమాట, కానీ అది వీడియో కూడా ఫిల్మ్ చేయాలి కదా అని చేయలేదు. మనం 3 కోకోనట్స్ వేస్తున్నాం కదా. అవును, రెడ్ చిల్లీస్తో చేసుకుంటాం. కొబ్బరి పచ్చడి చేశాను ఆ రోజు. ఒక 2 కోకోనట్స్ తీసి మా మండే రోజు ఇది చట్నీ చేసుకున్నాము. అవును, అదే పెసరట్లు వేసుకొని చట్నీ చేసుకున్నా. ఆ వీడియో ఇంకా పెట్టలేదు కాబట్టి నువ్వు. అవి నేను క్రానలాజికల్ ఆర్డర్లో పెడతాను కదా. ఓన్లీ మమ్మీతో మండే వీడియోసే ఆర్డర్లో రావు, మిగతా అన్ని ఆర్డర్లో. ఎంత బిజీగా ఉండిందంటే మొన్న వీడియో కూడా మేమే వద్దన్నాం. సాయితీని వద్దులేనా, నీ వర్క్లు అన్నీ చాలా బిజీగా ఉన్నావు, ఒక 2 రోజులు ఆగే పెట్టి ఏం కాదని చెప్పామన్నమాట. మధ్యలో ఒక రోజు స్కిప్ కూడా చేయమన్నాం. ఏంది బుడ్డి ఏం చేస్తున్నా? ఏం లేదు, ఫోన్లో స్టోరేజ్ క్రియేట్ చేస్తున్నా. బేసిక్లీ ఏంటంటే ఇది ల్యాప్టాప్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సరే, అది మర్చిపోయి నేను అది వైటామిక్స్ కూడా తెచ్చాను. సో వైటామిక్స్లోనే కదా ఈ పచ్చడి చేసేది. అంటే మర్చిపోయి అంటే దేంట్లో చేద్దాం అనుకున్నావు బుడ్డి? రుబ్బుదాం అనుకున్నావు ఇది కూర్చొని? యా, రుబ్బు కూర్చొని. మీ అక్క చేసింది కదా ఒకరోజు దోసకాయ పచ్చడి చేసింది. అట్లాగా నువ్వు కూడా చేయనా? ఏమైంది ఆథెంటిక్. అదే నువ్వు కూడా చెయ్యి ఇప్పుడు. ఈ 2 ఉన్నాయి కదా నువ్వు అడిగింది, రెడ్ చిల్లీ, ధనియా, జీరా ఇక్కడే ఉంది, టామరిన్ అంతే. గార్లిక్ బుడ్డి. ఓ మై గాడ్, అన్నీ ఒకసారి చెప్పలేవా? ఇవన్నీ నేను ఇట్లా కొబ్బరి చిప్పలు ఎక్కువ ఉన్నప్పుడు చేసే పచ్చళ్ళు. ఫ్రోజన్ కోకోనట్తో కూడా చేయను. ఇదైతే ఆ ఫ్రోజన్ కోకోనట్తో ఇదంత టేస్టీగా రాదు కదా. మా చట్నీ వేరే విషయం, ఇట్లా ఇడ్లీ చట్నీ వేరే విషయం. పైగా అది అప్పుడు తింటానికి ఓకే బుడ్డి, దీంట్లో వాటర్ అదేం వేయం కదా, కొంచెమే వేస్తాం. ఇట్లా అయితే చాలా బాగుంటుంది. గట్టిగా చేస్తే ఒక 1 గంట 20 నిమిషాలు పడుతుందేమో. అంటే పొయ్యి మీద ఆ పని పెట్టేసి మెయిన్ అవి తీయటం పని ఏమో అంతే కదా. రైస్ ఇస్ బాయిలింగ్. అడగలేదు బుడ్డి అట్లా మ్యాచ్ అవుతుందండి నా శారీని. నువ్వు ఎందుకు అడగట్లేదు? నేను కొంచెం మ్యాచ్ అవుతున్నా. ఎట్లా మ్యాచ్ అవుతున్నావు బుడ్డి? నువ్వు బ్రౌన్ వైట్, బయట బ్రౌన్ లోపల వైట్. నువ్వు ఎలా అవుతున్నా చెప్పు. నువ్వు కూడా బయట దాంతోనే మ్యాచ్ అవ్వదలుచుకున్నావా? ఇంకా నేను అసలు పెద్ద ఆలోచించలేదు. ఇది సర్కిల్స్ ఉంది చీర పైన, అంతే. అదొకటే ఆలోచించాను, సర్కిల్స్ కనిపించింది తెచ్చుకున్నా. ఇంక మిగతా ఆలోచించి చూసుకొని తెచ్చుకునే అంత ఆలోచించలేదు ఈరోజు. ఈరోజు దానిపైన అంత టైం స్పెండ్ చేయలేదంటావా? చీరలు ఎందుకు బాగానే ఉంది కాబట్టి కోకోనట్ బాగుంది, కోకోనట్ లాగే ఉంది. సో ఇది కొన్ని వేరే టైప్ ఆఫ్ కోకోనట్ అయితే పీల్ చేయాలా? ఏంది గట్టిగా ఉంటే పీల్ చేసుకుంటే బాగుంటుంది బుడ్డి. మరి ఇది చూడండి అసలు ఏం లేదు, లేతగా ఉంది కదా. యాక్చువల్గా మనకు తెలియదు కానీ ఇట్లా లేతగా ఉన్న కొబ్బరి మంచిదంట హెల్త్కి. ఈవెన్ కోకోనట్ వాటర్ కూడా లేతగా ఉన్న కొబ్బరి నుంచి వచ్చినాయి మంచిదంట బుడ్డి. అంటే వీటి పైన కింద వాష్ ఏదో పని చెప్పాలి, అతను నిలబడి 5 seconds అంటే మనిషి చేస్తుంది కానీ తినేయచ్చా? తినలేవు, వాష్ చేసి తిను. సరే వాష్ చేసి తింటానులే. బాగుంది. పెరుగన్నం మామిడికాయ పచ్చడి ఈరోజు ప్రస్తుతానికి. ఓకే, నీకు ఆనిక్క నాకు ఓపిక వస్తే ఏదో ఒకటి చేస్తాను. ఎందుకంటే 2 తర్వాత నేను హైబర్నెట్లోకి వెళ్ళిపోతా. 2:32
అమ్మ హైబర్నేషన్లో ఉంటుంది. అది పెట్టకూడదు, చింతపండు పెట్టకూడదు. చింతపండు ఈ లోపల కొంచెం తీసి నానబెట్టి పెట్టుకో. సో బేసిక్లీ ఏంటంటే వైటామిక్స్ తెచ్చావా? ఓ అటు పెట్టావా? ఇక్కడ కనిపించలేదు ఏందని చూస్తున్నా. మర్చిపోయాను. గిన్నె తాలేదు మరి నాన్న దాన్ని. తమ్మంటావా బౌల్లో? పర్లేదులే. చింతపండు వేసి ఇయ్యరా బుడ్డి, కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. ఓ నేను ఎప్పుడు చూడండి మమ్మీ చేసేటప్పుడు ఇది, సో నాకంత ఐడియా లేదు. ఏది పెద్ద చూడరులే, వీడియో కోసం కాబట్టి వస్తున్నారు. కానీ కొన్ని రెసిపీస్ చూస్తామా? చూస్తారంటే అవి మీకు పని లేకుండా ఉంటాయి చూడు, అప్పుడు అదే పని ఉంటే చూడరు. రైస్ అయిపోయే లోపల పచ్చడి చేయాలా? రైస్ అయిపోయే లోపల పచ్చడి చేయాలా అంటున్నా. పెద్ద ఎక్కువ టైం పట్టదులే బుద్ధి. మర్చిపోయి మన ఎవరు అడిగినట్టున్నారు కదా ఫ్రిడ్జ్లో నెయ్యి బయట పెడితే పాడవుతుందని. చాలా ఎక్కువ చేసుకున్నప్పుడు కొంచెం నాకెందుకో అంత నచ్చదు, బయట ఉంటే ఆ ఫ్రెష్నెస్ పోతుంది, అందుకని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అంతే. ఒక 2 బౌల్స్లో చేశాను అనుకోండి, 1 బౌల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఫ్రిడ్జ్లో ఉన్నది మళ్ళీ బయట పెట్టచ్చా? ఎందుకు పెట్టకూడదు, బయట పెట్టుకొని తినచ్చు చూడ్డి, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది కదా రూమ్ టెంపరేచర్కి. నేను వేడి చేయాల్సిన పని కూడా లేదు. ఇంకో థింగ్, మేము లాస్ట్ వీడియోలో యూజ్ చేసిన ఐటమ్స్ లైక్ అవుట్డోర్ స్టవ్ అయినా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, మీకు కావాలనుకుంటే చెక్అవుట్ చేయండి. అండ్ మిగతా స్టఫ్ ఏమైనా లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, అది మాకు కనిపిస్తే మేము షేర్ చేస్తాము. చాలా వరకు పెడతా ఉంటాము, కొన్ని మన దగ్గర ఉండవు కదా ఇంకా అవి చాలా రోజులు అయి ఉంటాయి. దోశ పైన ఎంతమంది అడుగుంటారు? లేదు, వాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అడిగారు. అవును, ఎందుకంటే నేను అది అంతకుముందు తీసుకున్నప్పుడు ఉంది బుడ్డి, ఆల్మోస్ట్ 2 yearsకి 1.5 yearకి మార్చుకున్నాం కదా. అవును, ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇంకా కనిపించట్లా మాకు, ఇంకా అంటే వేరే కంపెనీది ఏదైనా ట్రై చేయాలి మళ్ళీ. అవును, ప్రస్తుతానికి బాగానే ఉంది ఇది, ఈ మధ్య ఎక్కువ వేయట్లేదు దోశలు కూడా. చూడండి మా ఇంత చాలా ఇంకా కావాలా, ఇంకా కావాల్సి వచ్చింది అనుకుంటా. చాలా కొంచెం వేలే బుడ్డి, దీంట్లోకి చింతపండు ఎక్కువ పట్టదు. ఓకే చాలు నాన్న, అంత చాలు. సో ఇంత టామరిన్ వేస్తున్నా, అంత ఒక 50 grams ఉంటుందా? 50 grams ఉంటుంది అంటావా బుడ్డి? ఉండదు బుడ్డి, అంత ఎందుకు ఉంటుంది? బాల్ లాగా ఏం చేయలేదు, జస్ట్ సరే కొంచెం పీకుతావా దాన్ని? ఓ తీయాలా ఇది కూడా? మరి అంత పెద్ద పీసులు ఉంటాయి, దీంట్లో వేసేసేనా? దాంట్లో ఎందుకు బుడ్డి, దీంట్లో వేసేయి. చింతపండు పీసులు తీసి మళ్ళీ అవును, నువ్వు వాడతావేమో. వాడను బుడ్డి. మళ్ళానేమో పులుసులు పెట్టినప్పుడు, సాంబార్లు పెట్టినప్పుడు చింతపండు ఇంత కనిపించకూడదు, అందుకే నేను దాన్ని వడగట్టి అది అవంత చేస్తాను. మళ్ళీ ఇక్కడేమో ఇది వాడతావంట, అది వాడితే బాగా వస్తుంది అనుకున్నావే ఎందుకు బుడ్డి? యా, అది దాంట్లోనే టేస్ట్ ఉందేమో అనుకున్నా. సరిపోయిద్దా ఇంత? ఎంత బుడ్డి? సరిపోయింది. ఎందుకంటే 3 కొబ్బరి చిప్పలు వేసాం మేము. యా, అది మీ టేస్ట్ ప్రకారం కదా బేసిక్లీ, కానీ దీంట్లో ఎక్కువ మెజర్మెంట్స్ అంటే కష్టం, కానీ మన టేస్ట్లు కదా. కోకోనట్ సైజుని బట్టి అన్ని. కారం కూడా బుడ్డి, కారం మేమైతే కొంచెం కారం తింటాము, అందుకే సాయితీ ముందే నెయ్యి ఉందా అని అడుగుతుంది. ఎట్లాగూ కారం కదా, ఈ పచ్చడి అంత కారం రాదులే బుడ్డి. ఓకే, గుడ్. నాకు ఎక్కువ కారం ఉన్నా తినగలుగుతాను, కానీ తక్కువ కారం ఉంటే ఎక్కువ కలుపుకోవచ్చు కదా. కోకోనట్ తోటి ఒకటి ఉంది బుడ్డి రెసిపీ, నేను ట్రై చేయలేదు కానీ తిన్నాను ఒకసారి ఎప్పుడు. ఏంటిది? దీన్ని పచ్చి కొబ్బరిని ఫ్రై లాగా చేశారు, ఎంత బాగుందో. అసలు ఏం వేయకుండా కర్రీనే బేసిక్గా ఫ్రై బుడ్డి, బాగుంటుంది, చాలా బాగుంది. కానీ అది ఇట్లా స్ట్రెడ్ చేసారా? స్ట్రెడ్ చేయాలి కదా. ఇప్పుడు ఏంటంటే మొత్తం తీసి దాన్ని చేయాలి, లేకపోతే ఫ్రోజన్ కోకోనట్తో చేసుకోవాలేమో. ఫ్రోజన్ దాంతో చేసుకోవాలి, అది బెటర్. లేకపోతే ఇది తీసుకున్న ఫుడ్ ప్రాసెసర్లో వేసి స్ట్రెడ్ చేయాలి. ఫుడ్ ప్రాసెసర్లో వేస్తే అంత బాగా రాదు బుడ్డి, అది వస్తుంది చూడు, ఇట్లా తిప్పుతారు చూడు, దాంతో చేయాలి. మన దగ్గర అది లేదులే, మనం తక్కువ వాడతాం. కేరళ అయితే ఫుల్ కోకోనట్ వాడతారు, బాగా హెల్తీ కదా యాక్చువల్లీ, చాలా మంచిది, గుడ్ ఫ్యాట్ కదా, ఫైబర్ ఫ్యాట్ అన్నీ ఉంటాయంట. మీ ఫేవరెట్ థింగ్ చేస్తారా బుడ్డి? గార్లిక్ని క్రష్ చేస్తున్నావా? తను కొడుతున్నావా మమ్మీ గార్లిక్ని? అవును బుడ్డి, మమ్మీ కొట్టద్దు మమ్మీ. నువ్వు అంటున్నావు అని అది రావట్లే ఈరోజు ఎందుకో. పెద్ద క్లోవ్ అయింది. అవి ఉన్నాయి ఇంట్లో, బేగలు, దాని తర్వాత ఏంటి సోడ్రో బెడ్ అన్నీ ఉన్నాయి. కొంచెం కాలీఫ్లవర్ కూర ఉంది, ఒక్కరవే ఉంది, కానీ సో ఒక కోకోనట్స్కి 7 to 8 గార్లిక్ క్లోవ్స్ వేయాలి. సో గార్లిక్ క్లోవ్స్ అవి తీసేసిన తర్వాత నెక్స్ట్ పని ఏంటిదో అప్పుడు చెప్తావా? నీ చాట్ చేయించాలి కదా బుడ్డి, అందుకే కెమెరా దగ్గరికి వెళ్ళిపోయావు, ఏంది ఎక్కడ చేయాల్సి వస్తుందో అని. యా, రోజెస్ని కూడా విండోస్ దగ్గర పెట్టావు. అవి పోతున్నాయి బుడ్డి, రోజెస్ చాలా ఫాస్ట్గా పోతున్నాయి, తీసేద్దాం అనుకున్నా పొద్దున. ఎందుకని? రోజెస్ తీసేసి అవి ఉన్నాయి కదా వెనక మామ్స్, చామంతులు ఉన్నాయి కదా. అవును, అది చామంతులు. ఏం ఫ్లవర్? చామంతులే పెద్దవి.
అయితే అవి బాగున్నాయి. ఇంకొక దాంట్లో కూడా రోజెస్ పోయినాయి. ఆ 2 రోజెస్ తీసేసి ఇది వాష్ చేసి ఒక దాంట్లో పెడదామని తెచ్చా. మళ్ళీ లేట్ అవుతుంది కదా, ఇది చేసేస్తున్నా చూద్దాంలే. నన్ను ఒకటి అడగలేదు నువ్వు ఈరోజు. ఏం అడగలేదు. నాలో ఏం డిఫరెన్స్ కనిపించలా? ఏం ఎప్పుడు ఇలానే ఉంటానా? ఫ్లవర్స్ పెట్టుకున్నా. ఎస్ ఎస్ ఎస్. ఎక్కడి అయ్యి నీకు గుర్తుందా పోయిన వీక్ రత్న ఆంటీ వాళ్ళ ఇంట్లో వచ్చినాయి అని చెప్పి దేవుడి దగ్గరికి తీసుకొచ్చారు. ఓ పూజకి తెచ్చారు లాస్ట్ సండే. దేవుడికి ఇట్లా మాలలాగా. అవును, మళ్ళీ ఇప్పుడు సండే. ఇది అంత ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు కూడా. మళ్ళీ సండే కదా, ఇంకా ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. ఫ్రిడ్జ్లో పెట్టా. ఓ అయితే ఈరోజు పొద్దున్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాయి కదా, అప్పుడు చూడంగానే పాలుకి కనిపించినాయి ఫ్లవర్స్. ఓ ఫ్లవర్స్ బాగున్నాయి కదా అని పెట్టేసుకున్నా. చాలా రోజులు అయింది వెడ్డి పెట్టుకొని. ఇంకొక 3-4 డేస్ ఉంటే పోతాయి ఫ్రిడ్జ్లో అయినా. బాగున్నాయి కదా. ఇవి కనకాంబరాలు పెట్టుకొని అయితే చాలా ఇయర్స్ అయినట్టుంది. ఇండియా వెళ్ళినప్పుడు కూడా మల్లెపూలు ఉన్నాయి అప్పుడు సీజను. అవును, ఇవి అయితే చాలా ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు బాగా పెట్టుకున్నాం. ఎందుకు ఇండియాలో ఉన్నప్పుడు పెట్టుకున్నామా లాస్ట్ కనకాంబరాలు ఏం పెట్టుకున్నాం. ఎక్కడికి వెళ్ళాము? ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి వస్తే పెట్టుకున్నాం. నాకు గుర్తున్న కాడికి గుర్తులేదు. గుర్తుంది. అప్పుడు కూడా వీడియోలు తీస్తుంటే కనీసం చూసుకునేదాన్ని కదా. తీసాయండి కానీ పోయినాయి కదా చెప్పిల్లా. మర్చిపోయినాయి బుడ్డి. ఇవి ఉన్నాయి కదా, నాకు గుర్తులేదు. ఈ రోజు ఇంకా అందుకని తీసి పెట్టేసి చాలా ఇయర్స్ అయినా 1 year అయిలా పెట్టుకొని 4 క్లోజ్ చేస్తున్నాను. పెద్దవి ఉన్నాయి. 7 to 8 అని చిన్న అయితే ఓకే, కానీ చాలా పెద్దవి ఉన్నాయి. ఇంకా ఓకేలే, ఇది ఏం కట్ చేయక్కర్లేదు. ఇంకా కోకోనట్ కూడా ఏం వాష్ చేయను, ఆల్రెడీ చేసాం కదా, ఇంకేం అక్కర్లేదు. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తుంది మమ్మీ. నువ్వు ఆరెంజ్ ఫ్లవర్స్ పెట్టుకున్నావని దీని లోపల నుంచి వేస్తున్నావా ఇది ఆయిల్? కాదు, రెడ్ ఉంది కదా మిరపకాయలు, అందుకని ఆరెంజ్ పెట్టుకున్నాను. అర్థమైందా? సో ఆయిల్ అంతా 2 spoons వేసావా? అంతే, 2 spoons ఉంటుంది. చిన్న స్పూన్ ఏమేయాలి దాంట్లో? దీంట్లో కొంచెం జీలకర్ర దిగుద్ది, ధనియాలు ఫస్ట్, ధనియాలు చిల్లీస్. నాకు తెలిసిన విషయం ఏంటంటే జీలకర్ర అసలు మనం ముందే వేస్తాం కదా ఇట్లా పచ్చళ్ళు వాటిల్లో, చాలా ఫాస్ట్ గా ఫ్రై అవుతుంది అనమాట. పొడులకి పచ్చళ్ళకి చివర్లో వేసేసి కలిపి తీసేస్తే సరిపోయిద్దంట. అంటే మనం ఎక్కువసేపు చేయక్కర్లేదు. జీరా ఏంటంటే కలరే కొంచెం ఇట్లా బ్రౌన్ ఉంటుంది కదా, తెలీదు వెంటనే ఇట్లా మాడిపోయిద్ది ఫాస్ట్గా, అందుకని. ఇది కాబట్టి మనం ఎక్కువ కొబ్బరి చేస్తున్నాం కదా. అవును, 2 spoons వేస్తావా? ఈ స్పూన్తో అయితే 2 spoons. చిన్న స్పూన్ వేస్తున్నాను ఇది. అవును. తర్వాత ఎండుమిరపకాయలు బుడ్డి, రెడ్ చిల్లీస్. మీకు రెగ్యులర్ సైజ్ దాంట్లో అయితే ఒక 1 spoon అనుకుంటా. కొంచెం పెద్ద స్పూన్ అయితే 1 అంతే. మనం 3 కొబ్బరి చిప్పలు వాడాం. ఏం అంత 25 వేసాను. ఓకే, 20 లెక్క పెట్టాను, ఒక 5 or 6 ఎక్స్ట్రా వేసాను. ఓకే, 25. సో ఇవి చాలా కారంగా ఉన్నాయి అన్నమాట. గంట అక్కడే ఉంది. మన దాంట్లో నుంచి ఒకటి తీసి అక్కడ పెట్టావు చూడు, ఉందా? దాంట్లో ఎందుకు పెట్టాను? నేనైతే పెట్టాను. అదిగో సంజన పెట్టిందేమో. నేను చెప్పాను నువ్వు పెట్టావు, నేనైతే పెట్టలా. కానీ నువ్వే పెట్టి నా పైన వేస్తున్నావు, అది అక్కడ. కానీ ఆ గంట నాకు నచ్చలేదు. నీకు ఎలా తెలుసు మమ్మీ? అది నాకు నచ్చలేదు, వేరే. సరే అయితే అవి 2 వేసావు, అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఒక చిల్లీకి అది ఉంది, కాడు ఉంది కానీ తీయలేదు కదా, ఇంకో అది కూడా అయిపోయింది మనకి చట్నీ. సరే, యాక్చువల్లీ తీయాలా? వాళ్ళు అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మన డిఫెక్ట్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేసినా చూస్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మంది ఇంట్లో తినేటప్పుడు. అంటే నువ్వు సరిగ్గా వేయలేదు. ఇప్పుడు మర్చిపోయి నేను ఇంకా చిల్లీస్ చేతులు కడగలేదు, రెచ్చిపోయి ఫేస్ మీద పెట్టుకున్నారనుకో. సరే వాష్ చేసుకోండి, నేను లోపల మిక్స్ చేస్తాను. అక్కర్లేదు లేక అది వేసేద్దాం. ఏంటిది? కోకోనట్. ఈ కొంచెం బుడ్డి ఇట్లా లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది. ఇచ్చేసాను. రైస్ కూడా అయిపోతుంది. చింతపండులో నీళ్ళు వేసావా? ఎందుకు బుడ్డి ఇట్లా హింసిస్తావు నన్ను? ఎల్లు కబక్కనేసి రాపో, ఒకసారి వాష్ చేసి. నాకేం తెలుసు, ఏదైనా పని చెప్పాలంటే భయం వస్తుంది. వస్తున్నావా? వాష్ చేయమన్నావు కదా. వాష్ చేసినా కూడా తొందరగా చేయాలి, అంతసేపా? ఒకసారి వాష్ చేసి. నాకు ఇప్పుడే చెప్పింది, మళ్ళీ ఇప్పుడే వాష్ చేయమని. బుడ్డి అంత వాటర్ వేయద్దు, చాలా కొంచెం. రైస్ పైన అది పెట్టలేదేంది? స్టీమరా? నేను ఫాస్ట్ గా చేస్తున్నానని చెప్పేసి నువ్వు స్టీమర్లు మర్చిపోవడం. అక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది రైస్ స్టీమర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొత్తం నీ ఫాల్ట్, నువ్వు నన్ను రష్ చేస్తున్నావు. అది పెడితేనే, స్టీమర్ పెడితేనే బయటకు రాకుండా వస్తాయి. నన్ను ప్రశాంతంగా చేయనిస్తే నేను చేసేదాన్ని మమ్మీ. అదే నేను చెప్పాను కదా ఇందాక, తెల్లారిద్ది అన్ని చేసేయాలకి. ఇదే నేను ఎందుకు ప్రశాంతంగా అదే తెల్లారిద్ది అని చెప్పిలా, నువ్వు చెప్పావు కదా తెల్లారినాకే తింటాను. ఎప్పుడో అప్పుడైతే చేస్తాను, స్లోగా చేస్తే బాగా చేస్తా. ఓకే,
వేస్తున్నా బుద్ధి. సో దాని తర్వాత కోకోనట్ పీసెస్. మనం కడిగి కట్ చేసుకున్నాం కదా అవి ఇలా స్టవ్లో వేయకుండా వేసుకోవాలి. కాకపోతే ఓకే, కానీ అలవాటే కదా మమ్మీ, నేను ఒకటైనా స్టవ్లో నేను వేసానని చెప్పి సాయితీ కూడా వేసిద్దేమో తర్వాత అని చెప్తున్నా. ఒకటి వేయాలి కావాలని వేసి దాంట్లో తర్వాత వంట చేస్తారు వీళ్ళు. ఫ్యూచర్లో అట్లా చేయకూడదు బుద్ధి, అండర్స్టాండ్? మా మమ్మీ ఏం చేస్తే మేము అదే చేస్తాము. ఒక 4 వేసేసి ఒకటి వేసింది కదా, నేను 4 వేద్దాం అనుకున్నాను. గార్లిక్ ఇప్పుడే ఇవ్వా వేస్తానండి, కొంచెం ఫ్రై అవనిచ్చి ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాము. కొంచెం ఆ పచ్చి వాసన పోయి బాగా తినేటప్పుడు బాగుంటుంది. రోస్టెడ్ కోకోనట్ ఇది తీసావా నాన్న? జీరా తీసావా? తీలా. ఇంకో థింగ్, ఇది కోకోనట్ చట్నీ. కోకోనట్ అంటే ఇన్హెరెంట్లీ కొంచెం స్వీట్ ఉంటుంది కదా, సో కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలన్నా. మీరు మామూలుగా తినేవు దానికంటే అక్కర్లేదు బుద్ధి, తక్కువలోనే అయిపోద్ది, బాగా వస్తుంది టేస్ట్. అదేంటంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది అన్నిట్లో, కమ్మగా ఉంటుంది అంటారు కదా, ఆ ఫ్లేవర్ వస్తుంది. ఓ జీరా దీంట్లో కొంచెం ఏముంది లోపల ఉందా? తీసుకురానా? ప్యాకెట్లు ఉంటాయి చూడు బుడ్డి, తెస్తాం. కొంచెం జాగ్రత్తగా చూడాలన్నమాట. కాకపోతే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకా అది బ్లెండర్లో వేస్తే అయిపోయింది. అయిపోయింది బ్లెండర్లో వేస్తే జీలకర్ర ఎందుకు అయిపోదు? కాదు, ఇంట్లో ఇన్ని ఆక్సో డబ్బాలు ఉన్నాయి క్లియర్గా కనిపించడానికి. ఇక్కడ అన్ని గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి, మొత్తం ఎత్తుకొచ్చాను కానీ జీలకర్ర కనిపించలేదు. ఉంది కాకపోతే అక్కడ. ఇదిగోండి చాలానే ఉంది, వేసేస్తాను. తెప్పించాను, చాలా ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. మొన్న అన్ని సర్దాను రా బుడ్డి, అటు ఎక్కడో పెట్టుంటావు అయితే. సరే ఇది వేసేస్తున్నా. సరే గార్లిక్ మర్చిపోయావు, వేస్తాను. గార్లిక్ వేసేసి, గార్లిక్ ఏం ఫ్రై చేయక్కర్లేదు రా బుడ్డి. ఫ్రై చేయక్కర్లేదా? కొంచెం మెంతులేనా, ఒక 7-8 గింజలు అంతే. 7-8 గింజలు, స్పూన్లు కాదు బుడ్డి. టేస్ట్ బాగుంటుంది ఏదైనా పచ్చళ్ళలోకి, కొంచెం మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది అంతే. ధనియాలు, జీలకర్ర, ధనియాలు, జీరా సరిపోయింది, బాగానే వచ్చిందిలే. ఎండుమిరపకాయలు చెప్పు బుడ్డి ఏమేమి వేసాను కనీసం? ఆయిల్, దాని తర్వాత కోకోనట్, ధనియాలు, రెడ్ చిల్లీ, జీరా. ఇప్పుడు గార్లిక్ వేయబోతున్నాం. ఇంగువ దీంట్లో వేయద్దు, తాలింపులు వేద్దాం. అయినా అసలు నేను ఎందుకు చెప్పాలి? వీడియో బ్యాక్వర్డ్ చేసుకుంటే నువ్వే చెప్పచ్చు కదా ఏంటిదని. నేను ఎందుకు బ్యాక్వర్డ్ వీడియోలో కాదు, నా బ్రెయిన్లో చేయాలి ఇప్పుడు. నీకైతే మంచిగా వినొచ్చు. సరే, ఇది గార్లిక్ కూడా వేసేసి అంతసేపు. దాని తర్వాత కరివేపాకు కొంచెం దీంట్లో వేస్తాను. ఇంకోటి బుడ్డి, ఇంకొకటేమో దాంట్లో వేద్దాం, తాలింపులు వేద్దాము. ఇంకొక విషయం తెలుసా? కరివేపాకు ఎప్పుడు వేసినా బాగా స్మెల్ వచ్చింది. ఏంద్రా బుడ్డి, వస్తున్నావా రావట్లేదు? వస్తున్నా. అయిపోయినాయి అవి, చాలా బాగా ఫ్రై అయింది. సాయితీ, ఇప్పుడు కొంచెం దీంట్లో పసుపు వేయాలి నాన్న. పసుపు వేస్తే ఏమైందంటే తెల్లగా లేకుండా కొంచెం కలర్ బాగుంటుంది. నేను ఇది ల్యాప్టాప్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కదా, లేట్ అవుతుందా ఏంది? చాలా కొంచెం పసుపు వేస్తున్నాను. యాక్చువల్ చిటికెడ అంటే చిటికెడే అది. గార్లిక్ కూడా వేసేసాం కదా, అంతే. చింతపండు వేసి రుబ్బేయడమే. ఇదైతే అన్నిట్లో అన్నం కూడా ఇప్పుడు వేడిగా అయిపోయింది. అన్నంలోకి చాలా ఇప్పుడే అయిపోయింది బుడ్డి రైస్. దా, నీకు ఆకలి అవుతుంది అన్నావు కదా, అక్కడ ఉన్నాయి తెచ్చుకో. నాకు వద్దు మమ్మీ, తెచ్చుకో. నాకు తీసుకురా, వలిచిస్తాను. నాకు తీసుకురాపో. నాకు తిన్నా. వీడియోలో అయితే మంచి అమ్మాయి చెప్పిన మాట ఉంటుంది. ఇచ్చేసి. వీడియోలో అయితే చెప్పిన మాట అది తీసేసి. రైస్ కూడా అయిపోయింది. వన్ అండ్ హాఫ్ కప్పు పెట్టాను రైస్, చూడండి ఎలా అయిందో బుడ్డి. బాస్మతి రైస్ మేము యూజువల్లీ తినేది, అది టేస్టీగా. ఎందుకంటే వీళ్ళకి అలవాటు అయిపోయి మామూలుగా ఇట్లా సోనా మసూరి వాడుతుంటే దానికంటే ఇదే బాగుంది అంటున్నారు. అవును, ఇంకేముందిలే, మనం తినే 2 కప్పుల రైస్కి అదే 1 కప్పు 2 కప్పులకి ఇంకా అయ్యే వాడుతున్నాం అన్నిటికీ. ఇది ఒకసారి అలవాటు అయినాక ఇంకా వేరే తినాలని. దోశలకే బ్రౌన్ రైస్ వేస్తాం. ఒకసారి దోశలు వేయటం కూడా చూపించాలి బుడ్డి వీడియో, ఎందుకంటే దోశలు బాగుంటాయి అంటారు అందరూ. బాగుంటాయి. అవును, దోశలు చాలా బాగుంటాయి. ఇవి దేవుడి దగ్గర ప్రసాదం పెడతాం మేము. అంటే రోజు ఫ్రూట్స్ అంటే పెడతాం కానీ ఉన్నప్పుడు పెడుతుంటాను. ఇట్లా ఫ్రూట్స్ పెట్టినా నట్స్ ఎందుకో, నట్స్ దేవుడి కాడ పెట్టేసి ఉంచుతాను అనమాట. బుడ్డి ఇగో తింటాను. ఓకే, ప్లాస్టిక్ కనిపించింది కానీ దాని చుట్టూ గీతలు పట్టడానికి స్కోప్ ఉంది కాబట్టి స్టీల్ తీసుకురా. మేమైతే ఎందుకో వైటామిక్సే మాకు ఎక్కువ ఇష్టం, ఇట్లా ఇండియన్ మిక్సీస్ కంటే. నా దగ్గర ఉన్న ఒకే ఒక మిక్సర్ గ్రైండర్ అయితే వైటామిక్స్, మిగతా అవన్నీ కాఫీ గ్రైండర్లు, బ్లెండర్స్, లేకపోతే చిన్న ఫుడ్ ప్రాసెసర్లు ఒక 2-3. అవును, దీనికి నేను ఇంకా ఇన్ని రోజుల నుంచి లెంగ్త్ లేదనుకున్నా, కింద చాలా ఉంది. ఇన్ని ఇయర్స్ నుంచి అనుకున్నా.
ఇన్ని ఇయర్స్ నుంచి just కొంచెం ఏందబ్బా ఇంత తెలివి కల్లోలు ఇలా ఎలా చేశారు? మనమే ఎక్కువ. మనమే తెలివి కల్లోలం అయితే అప్పుడు దాన్ని బట్టి బుడ్డి వాళ్ళు కాదు, మనమే ఎక్కువ తెలివి ఉంది. అవును. నేను ప్రతిసారి పెట్టేటప్పుడు అనుకునేదాన్ని, చాలా ఇయర్స్ అయిపోయింది కొన్ని కూడా, ఏందబ్బా ఇది రావట్లేదు ఇంత వాళ్ళకి చేద్దాం అనుకున్నావా ఏంది? మీరు డిజైన్ డిఫెక్ట్ ఇది ఉందని. ఎప్పుడైనా వైటామిక్స్ వాడారా లేదా అనుకుంటారని ఆలోచించాలి బుడ్డి. మిక్సీ వాడతారా లేదా రుబ్బుకుంటారా? నీ రుబ్బుకున్నా ఏమైంది, ఇంకా హెల్తీ అసలు రుబ్బితే హ్యాపీ. అది దాంట్లో కదా. సరే అయితే అదే వేయాలా? వేసి చింతపండు వేసి ఒక 1-2 minutes వెయిట్ చేద్దాము. స్మెల్ అయితే భలే వస్తుంది. యా, స్మెల్ చాలా బాగా వస్తుంది. నాకు హెల్ప్ చేయొచ్చు కదా బుడ్డి సరే, నువ్వు? కాలుతుంది దగ్గర ఇదేం కాలొచ్చు దగ్గరగా వదిలేసే. లైక్ నేను పట్టుకుంటాను, నువ్వు వెయ్యి. బుడ్డి ఎక్కువ వంచమాకు నాన్న, వంచితే పడుతుంది. వీళ్ళు లేకపోతే నేను చాలా ఫాస్ట్గా వేస్తాను. ఇంకేం పడింది? ఫాస్ట్గా వేసి ఏం పడినాయి కూడా మాకు కనిపించవు అనమాట. ఎన్నిసార్లు తిన్నారు నాన్న పడినాయి మీరు? ఒకటి కింద కూడా పడింది, పడేసేలే అవి పడేద్దాం. ఇదిగోండి చింతపండు మనం ఇందాక నానబెట్టేసాం కదా, అది విత్ వాటర్. బుడ్డి ఇప్పుడు నీకేం మిస్ అవుతున్నట్టు అనిపించట్లేదా? సాల్ట్ 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 చాలా చిన్న స్పూన్ ఇది యాక్చువల్గా మేము సాల్ట్లో వాడేది, కానీ మేము ఎందుకు ఇది దీంట్లో జార్లో ఈజీగా పట్టిద్దాం కదా మమ్మల్ని. పడుతుంది. మళ్ళీ స్టీల్ కాదు, వుడ్ కాదు, ఇది యాక్చువల్గా ఇది సెరామిక్. యా, ఇది సెరామిక్ స్పూన్ అనమాట. సాల్ట్లోకి బెస్ట్ అనిపించింది నాకు. అవును బుడ్డి కనీసం దీంతో 2 spoons వేద్దాం నాన్న, సరిపోద్ది. ఓకే, 2.5 వేస్తున్నా. 2 వేసాను. మొత్తం అయితే 1 spoon. ఓకే, 1 spoon కూడా ఉండదు. పెద్ద స్పూన్ అయితే 1. పైగా దీంట్లో సాహితీ చాలాసార్లు చెప్పుంటుంది, సోడియం కాంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కదా. అవును, హిమాలయన్ పింక్ సాల్ట్ ఇది. వాటర్ మమ్మీ, వాటర్ కొంచెం తీసుకురా నాన్న, ఎక్కువ అక్కర్లేదు. నేను లోపలికి వెళ్ళినప్పుడు చూసాను దాన్ని. మమ్మీ నువ్వు అన్నావు కదా నేను చూసి నేర్చుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలని. నువ్వు పడేసావు కాబట్టి నేను కూడా పడేసాను. పడేస్తావు వాటర్. దేంతో ఇస్తావు బుడ్డి? దీంతో. అది ట్రైనింగ్ బాగానే ఉంది. దీంతో మమ్మీ అయితే వెళ్తుంది. ఆ కప్పులు టీ తాగుతాం, కాఫీ తాగుతాం, కప్పులతో కాదు నాన్న. ఇవి అయితే మనం ఏం తాగం. మనం చేసుకునే కాడికి ఎంగిల్ చేసుకోకుండా చేసుకోవడమే. అదే ఇది ఈజీ పోరింగ్. మెయిన్ థింగ్ అది. రెయిన్ పడుతుంది అట్టింది బయట. ఏది బాగానే పడుతుంది బుడ్డి, అంటే సన్నగా పొద్దున్నుంచి మళ్ళా డైనింగ్ టేబుల్ రాలేదు ఇక్కడికి ఇంకా. యా, పెడతాం. ఎందుకంటే సంజన కూడా రావాలి. సాయితీ అనుకోండి ఇలా పట్టుకొని ఇలా అయితే తెచ్చేలోపు మా అందరికి మాకేవాళ్ళు వద్దులేనా, ఆగు వెయిట్ చేయని చెప్తాం. అంటే ఒక 1 week పట్టిద్ది. చాలేరా బుడ్డి మరి అంత వాటర్ అవసరం? అయినా ఇది డ్రింకింగ్ వాటరే, మనం మళ్ళీ తాగొచ్చు. ఇది కుక్ చేయం కాబట్టి డ్రింకింగ్. ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి మనకి, టీ పెట్టినప్పుడు పోర్ చేయడానికైనా. ఇవి బాగున్నాయి యాక్చువల్గా అమెజాన్లో. ఓకే బుడ్డి చాలు. ఓకే, అది కోకోనట్ కాబట్టి కొంచెం పడతాయి. ఓకే, అది కూడా పెట్టాలి. పెడతాను, పెట్టకపోతే మొత్తం పైన అది కూడా ముందే ఎందుకు కొంచెం స్టార్ట్ చేసి పెడదాం. మరి ఎక్కువ స్పీడ్ ఉంది, తగ్గించే. కొంచెం తిరిగిన తర్వాత ఒకసారి మధ్యలో ఆపాము, సిచ్యువేషన్ ఏందని. కోకోనట్ కదా, ఇంకా మెదగాలి, కొంచెం వాటర్ అయినా. ఇది మనము అన్నంలో కలుపుకుంటాం కదా, సో తక్కువ వాటర్ వేసుకుంటా చేయాలమ్మా. ఎందుకు మన చట్నీ కాదు కదా. అవును, లేకపోతే చట్నీ అయితే 3 కోకోనట్, 1.5 కోకోనట్. యాక్చువల్ 2 కంట్రోల్స్ ఉంటాయి కదా, అది బాగుంది కదా. వైటామిక్స్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇస్తారు కదా, ఇట్లా హెల్ప్ చేస్తుంది, ఎస్పెషల్లీ థిక్ స్మూదీస్ అట్లాంటివి చేసే. ఇంకా వేయాలి వాటర్. చూడండి ఎంత తిక్కుగా అయినా కూడా చేసి పడేస్తుంది అసలు. అవును, ఎంత బాగా అవుతుంది. సో ఈ వాటర్ కూడా ఏమంటావా? వేసి ఒకేసారి మొత్తం వేయద్దు, కొంచెం వేయాలి. ఒకేసారి వేస్తే అంత టేస్ట్ కూడా బాగుండదు నాన్న. ఇంకొక హాఫ్ వేయి దాంట్లో. సాహితీ కోసం అని చెప్పి చిల్లీస్ చాలా తక్కువ వేసాను నేను యాక్చువల్గా. ఈ వాటర్ అన్నీ వేసేసాం. ఇప్పుడు రెయిన్ బాగానే పడుతుంది. పన్నీ బుడ్డి పాప, మా చెట్లు గ్రాస్ అల్లాడుతుంది. మనం పెట్టినా కూడా ఈ అసలు 1 month నుంచి అంత ఎండలు వచ్చినాయి. లాస్ట్ వీక్ నుంచి కొద్దిగా చల్లబడింది కానీ కదా. అసలు అంత ఎండలు అయితే మన ఇక్కడ నువ్వు అయి నాకు చూసాం, బాస్టన్లో అంత పడే కాదు. కానీ నెక్స్ట్ తాలింపు వేయాలా? తాలింపు వేస్తే చాలా ప్లగ్ తీసేనా. తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. అక్కడ పెట్టేసేది దాన్ని, అక్కడ పెట్టి బుడ్డి అక్కడ పెట్టేసి వస్తాం. సరే పెట్టు. అది కూడా నేను చెప్పాలా హిందీ?
ఏంటిది లోపల పెట్టు. అబ్బా అన్నీ చెప్పే నేను చేస్తుంది. నేను ఎంత కష్టపడి చేస్తున్నాను కానీ ఈ పచ్చడి తిని చాలా రోజులు వేయాల బుడ్డి నాకు తెలిసి. యా లాస్ట్ టైం కోకోనట్స్ అప్పుడు కూడా మామూలుగా తినేసాం చట్నీల్లో. సరే ఆన్ చేసేస్తున్నా. ఓకే అట్లా పెట్టేసి రాలేమ్మా, పక్కన పెట్టండి, నేను తర్వాత వాష్ చేస్తాను. మీ కటింగ్ బోర్డ్స్ అవన్నీ డిష్ వాష్లో పెట్టకూడదు కదా. అవును, గుడ్ ఐటమ్స్, గుడ్ అయినా ఏదైనా. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా బుడ్డి. ఓకే తాలింపుకి. పచ్చ చాలా అయింది అసలు. అవుతుంది బుడ్డి. లైక్ మీరు కోకోనట్ చాలా వస్తుంది. అంటే చూడండి ఎంత అయిందో. దీన్ని ఫుల్గా అయిపోయింది. బుడ్డి వేస్తున్నాను ఆవాలు అయ్యి. ఏం రాలా ఫోన్. యాక్చువల్గా అయితే ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం చనాదాలు. ఇవి కూడా ఎక్కువ అవసరం లేదు బుడ్డి. ఓకే ఇంకా మెంతులు దాంట్లో వేసాం కదా, ఇంకా వేయను. అవును, కొంచెం ఇంగు ఇచ్చేసాను కావాలని. ఇంకా దీంట్లో తీసి పెట్టా, అదో పడేసింది కదా సాహితి ఒక వీడియోలో. ఇంకా దెబ్బకి భయపడి నేను, వీళ్ళు ఎవ్రీ వీక్ ఒక వీడియోలో ఒక డబ్బాలు అన్నీ ఎగరేసారంటే నేనేం చేయాలి? వదిలే, యాక్సిడెంట్గా అయిందిలే మమ్మీ. అందుకని నేను భయంతో తీసి పెట్టుకున్నాను నాన్న, నా సేఫ్టీ నాది. ఓకే ఇంకేమైనా కావాలా? పచ్చడి దీంట్లో కన్నా తీస్తావా? తాలింపు దాంట్లో వేసేద్దాం. ఓకే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చనాదాలు, దాని తర్వాత ఎండుమిరపకాయలు, ఇంగువ. ఎక్కడికి వెళ్తున్నా? పోల్ అది చట్నీ వేయటానికి. చెప్పిన పని బాగా చేస్తుంది ఈరోజు. అంటే నేను రోజు చేయనా? నేను ఈరోజు అన్నాను బుడ్డి, రోజు చేయవనలేదు. కాంట్రవర్షియల్ చెయ్యొద్దు బుడ్డి నువ్వు అనవసరంగా. నువ్వు అట్లానే అన్నావు, చేయననే అన్నావు. కాంట్రవర్షియల్ చేయొద్దా? చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఇట్లా అనింది నన్ను అని టైటిల్ పెడతాను. ఏమని పెడతావు బుడ్డి? మా మమ్మీ నన్ను ఈరోజు ఇది అనింది, కాంట్రవర్షియల్ చెయ్యొద్దు అనింది. కాంట్రవర్షియల్ థింగ్ చెప్పింది మమ్మీ అని చెప్తాను. నేనేం భయపడను బుడ్డి. ఎందుకు భయపడాలి? మిమ్మల్ని చూసి, ఎవరిని చూసి నాకు అవసరం లేదు, భయపడాల్సిన అవసరం. ఇదిగో కరివేపాకు వేస్తున్నా బుడ్డి, ఆపేసేస్తున్నాను. సరే నేను చట్నీ వేస్తున్నా. ఇదిగో నేను చట్నీ వేస్తున్నా. వేసేసే. బాగు బుడ్డి, చాలా బాగా తీసేవే, చేయి పట్టకుండా. ఇంకా ఉంది కింద, అది రాదు ఇప్పుడు కదా. అది స్పాచులా. సంజన వాడినట్టు స్పాచులాలు మా ఇంట్లో ఎవరు వాడరు, బాగా వాడుతుంది. అవును, ఇవి ఎందుకు ఉపయోగపడతాం అనుకుంటాం కానీ భలే వాడచ్చు ఈ చట్నీలకి, వాటికి ఈజీ. ఒకసారి మూత తీయకుండా చేసుకోవచ్చు. ఇంకా అసలు ఇండియాలో అయితే అది తీసి స్టీల్ స్పూన్ ఇట్లా పెడతా ఉంటారు కదా ఇండియన్ మిక్సీలకి. అవును, పెట్టకూడదు బుడ్డి. యాక్చువల్గా అయితే డేంజర్. యాక్చువల్గా అయితే వైటామిక్స్లో యాక్చువల్లీ మేము ఇంత ముందర వీడియోస్లో చెప్పాము కదా, డిఫరెంట్ జార్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ వెబ్సైట్లో అట్లా ఎక్స్టెన్షన్స్ కూడా మనం పర్చేస్ చేయొచ్చు, అమెజాన్లో అయినా వాళ్ళ. యాక్చువల్గా మాకు ఇంకొక జార్ రావాలి, అది నా లిస్ట్లో ఉంది. అవును, కొనాలి ఆ జారు అనుకుంటా ఉంటాను, అట్లానే అయిపోతుంది. ఒకసారి తీసుకుందాం అనుకున్నాం బుడ్డి, కాస్ట్కోలో కూడా ఎప్పుడు ఉండవు అనమాట. మీరు ఆ రోజు తీసుకుందాం అనుకున్నారు, దాంతో నెక్స్ట్ వెళ్తే లేదు కదా. నేను ముందు చెప్పాను వీళ్ళకి, ఆ రోజు అప్పటికే లేట్ అయిపోయింది, ఇంక సరే మళ్ళీ బిల్లింగ్కి వెళ్తున్నాం అనమాట. అప్పుడే పెట్టున్నారు అక్కడ. ఈసారి తీసుకుందాం అనుకున్నాం. నెక్స్ట్ డే వెళ్తే వాడు ఇంకా క్లోజ్, అంటే అక్కడ లేవు, షాప్లో లేవు. అయితే అవి ఓన్లీ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు పెడుతున్నారు బుడ్డి, ఫెస్టివల్స్ అప్పుడు. నాకు ఫెస్టివల్ ఇట్లా గిఫ్టింగ్ అట్లా ఇస్తారేమో ఇక్కడ. చెయ్యి పెట్టి తీసుకోవచ్చు కానీ ఆ బ్లేడ్లు భలే షార్ప్గా ఉంటాయి, చేతులు పెట్టకపోవటం బెటర్. మనమైనా ఎక్కువ యూజువల్లీ ఇట్లా చట్నీస్ అయితే కొంచెం వాటర్ వేసి మళ్ళీ బ్లెండ్ చేస్తే వచ్చేసి, కానీ ఇది అంత ఇది మనకి మళ్ళీ ఎక్కువ వాటర్ అయితే చూడు వచ్చేసింది మొత్తం. స్పాచ్లానే ఈజీ. అవును, ప్లేట్స్ కూడా నేను తెచ్చేసాను. దీంట్లో తాలింపు వేసి ఇక్కడ నుంచి అన్నము ప్లేట్ ఇక్కడ పెట్టాలేమో. అయితే అన్నము, చట్నీ, నెయ్యి ఉంది బుడ్డి, మైక్రోవేవ్లో పెట్టే చూడు, ఫ్రిడ్జ్లోంచి తీసింది. తాలింపు వేసుకోవా? నెయ్యి. ఓకే, తాలింపు వేస్తున్నాను. ఈ గంట కాదు కదా, స్పూన్ పెట్టుకో. అయిందా నాన్న? అన్నం పైన వేసుకుంటా. ఒక 30 seconds పెట్టా అంతే. అయినా కూడా ఒకసారి చూడు, అవ్వకపోతే మళ్ళీ పెట్టుకో కొంచెం ఇట్లా. సో తాలింపు కూడా వేసేసాము మమ్మీ. ఎప్పుడైనా చట్నీలో తాలింపు వేస్తే ఇంకా బాగుంటుంది కదా. నాకు ఇంకొకటి ఏంటంటే, నేను మామూలుగా అంటున్నా, ఏ థింగ్ అయినా కూడా ఎంత అందంగా చేసుకుంటే అంత బాగుంటది కదా. నీకు తాలింపు అని ఇలా పీకేసి దాంట్లో ఇలా అన్నాం అనుకోండి, అది డిఫరెంట్ కదా. చూడు ఎంత బాగుందో చూడటానికి. ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ బేసిక్గా. ఏందన్నా రైస్ పెడుతున్నావా?
పోయినసారి వచ్చినప్పుడు అనిమేషన్ ఉండేది కదా లాస్ట్ వీక్, ఆంటీ చెప్పారు దాంట్లో కరెక్ట్గా చట్నీకి ఏ స్పూన్ సెట్ అవుద్దో తీయమని. అన్ని పాపం ఇలా తీసి ఇది ఇలా హోల్ పాపం కరెక్ట్గా తీసాడు ఏది సెట్ అవుతుందని చూసి. అది అప్పుడు నువ్వు కోకోనట్ చట్నీ చేస్తావు. తనకి యాక్చువల్గా కుకింగ్ ఇష్టం అనమాట, కటింగ్ కుకింగ్ చాలా బాగా చేస్తాడు. మనం ఏది చెప్తే అది నెమ్మదిగా చేస్తాడు. ఏం కావాలన్నా అప్పుడు నువ్వు కోకోనట్ చట్నీ చేసావు ఇడ్లీలోకి, అదే పెసరట్లోకి. ఇప్పుడేమో ఇది ప్లేట్ తెస్తామా? ఇదిగో కొంచెం పెట్టుకున్నాను, ఆకలి అవుతుంది అన్నావు కదా. అవును కానీ చాలు. పెరుగన్నం కూడా తిను. ఎందుకు బుడ్డి అట్లా ఇసిరేస్తావు నా ప్లేట్లో? నీ ప్లేట్లో అయితే బాగా పెట్టుకున్నావు చూడండి, అసలు నా ప్లేట్లో ఇలా ఇసిరి పడేసింది. సరే ఆ ప్లేట్ నేను తింటాను, నీ మమ్మీ వద్దులే నేనే తింటాను నా ప్లేట్. నెయ్యి ఇప్పుడే వేసుకుంటే రైస్ పైన లాస్ట్ వీక్ సత్యనారాయణ వ్రతం ఉండింది కదా, అప్పుడు కరగ పెడదాం అనుకున్నా, కానీ అంతకుముందు పెట్టా బుడ్డి బౌల్లో 2 బౌళ్ళు, దాంట్లో ఒక బౌల్ వాడేసా. అది ఇంకొకటేమో డబ్బా కొనుక్కొచ్చాను, అది కూడా చాలా వాడాం. అది మొత్తం అయిపోయింది పూజకి. యాక్చువల్గా ఒక వీడియో కూడా ఇంకా పోస్ట్ చేయలేదు సాహితి, బాగా అయింది పూజ అయితే. ఇది ఎక్కువ తింటే బాగుంటుంది అన్నంలో. ఇంకా అది కూరే బేసిక్గా, ఫ్రైగా కూరే. కోకోనట్ చూడు నాన్న తిని చూడు, నీ కారం ఎక్కువ అవుతుందేమో. అవ్వదు, ఒకసారి చేతులు ఫింగర్ ఈ లోపల నేను తినేదా? తింటావా నేను రాకుండా? ఏవి నో, తినడానికి ఏమైంది? ఆకలేనప్పుడు తింటావు, నువ్వు వచ్చినా రాపోయినా. చూసావా, అందుకే ఫ్రిడ్జ్లో ఎన్ని పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో అర్థమైంది నీ సంగతి. ఏమర్థమైంది? ఫ్రిడ్జ్ మొత్తము మమ్మీ సోడాలే కనిపించింది. పొద్దున్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏంది మమ్మీని సోడాలు పెట్టామంది. కార్ స్నాక్ బుడ్డి, నా కార్ స్నాక్. మీరు మా ప్రతి వీడియోస్ చూస్తా ఉంటే మీకు తెలిసి ఉంటుంది, మమ్మీ కార్ స్నాక్ కంపల్సరీ ఉంటుంది. మా గురించి పట్టించుకోవద్దు, కార్ స్నాక్ అంటే తందే చూసుకునేది. ఎందుకు బుడ్డి మీతో గోల్ నాకు? రెడీ? తిను తిని చెప్పు. పర్ఫెక్ట్గా ఉంది మమ్మీ. కారం కూడా నా డ్రీమ్ పచ్చడి ఇది. థంబ్నెయిల్ సాహితీస్ డ్రీమ్ పచ్చడి. అంత బాగుంది. ఐడియా కూడా వచ్చేసింది సాహితీకి పచ్చడి తినేసరికి. అంటే కోకోనట్ తింటే తెలివితేటలు పెరుగుతాయి అంటారు కదా, ఇక్కడే పెరిగింది ఫాస్ట్గా. డెఫినెట్గా అంటే బాగా పనిచేస్తుంది అనమాట కోకోనట్. తినొచ్చు అయితే అందరివి, మనకు కూడా తెలివి పెరుగుతుంది ఎక్కువ. చాలా బాగుంది, కారం కరెక్ట్గా ఉంది. కోకోనట్ రోస్ట్ చేసానికి బాగుంది. అండ్ అవన్నీ కొంచెం గార్లిక్ టేస్ట్ చాలా చాలా బాగుంది. కొంచెం మెంతులు కూడా వేసాం కదా, అది ఫ్లేవర్ మీకు తెలియకుండానే భలే టేస్ట్ వస్తుంది మెంతులు వేసినప్పుడు పచ్చళ్ళు. నెయ్యి వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. ఇంకా ఇడ్లీలోకి బాగోదేమో కానీ దోశల్లోకి ఓకే నాకు తెలిసి ఈ పచ్చడి. అన్నంలోకి ఫస్ట్ అయితే అన్నంలోకి డెఫినెట్గా. దోశలోకి వేరే చట్నీ బాగుంటుందమ్మా. నువ్వు వేరే కైండ్ ఆఫ్ కొబ్బరి చట్నీ చేస్తావు చూడు, ఇది నీకు ఇండియాలో కొన్ని రెస్టారెంట్స్లో సెల్ చేస్తావు చూడు, ఆథెంటిక్. ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది. నేను అప్పుడప్పుడు చేస్తాను, వీళ్ళకి పెద్ద తెలీదు. ఒక్కోసారి తింటారు ఒక్కోసారి తినరు, అలా ఉంటారు. నేను మర్చిపోయాను అసలు దీన్ని. చాలా రోజులైంది. అమ్మమ్మ వాళ్ళు చేశారు అనుకుంటా. అమ్మమ్మ వాళ్ళు చేస్తారు. దీంట్లో దాల్స్ కూడా ఏమీ లేదు. చాలా బాగుంది. అవును ఏమేలా కదా, బాగుంది బుడ్డి. ఇట్లా అన్నంలో కలుపుకొని వేడిగా తింటే చాలా. ఎట్లా తినాలి కూడా చెప్తుంది, ఇట్లా కలుపుకొని ఇలా తిన. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో అయితే మేము మీ అందరికీ సూపర్ టేస్టీ, ఈజీ అండ్ సింపుల్గా అయిపోయే కోకోనట్ పచ్చడి చూపించాము. పూజలో చేసినప్పుడు వచ్చే ఎక్కువ ఇంకా మళ్ళీ మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, మంచి రెసిపీ బుడ్డి. కరెక్ట్ టైంకి. కరెక్ట్, ఎందుకంటే ఇంకా అందరూ దేవుడి దగ్గర కోకోనట్స్ వస్తాయి, హ్యాపీగా పచ్చడి చేసుకోండి. అవును, వీలైతే ఇంకా ఉన్నాయి, వాటితో చూపిస్తా. స్వీట్ రెసిపీస్. సో మీరు ఈ రెసిపీ ట్రై చేస్తుంటే డెఫినెట్లీ మా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లేకపోతే మీరు ఏమైనా ఇంత ముందు రెసిపీస్ ట్రై చేసామని మాకు చెప్పండి. చాలామంది అయితే ఇన్ పర్సన్ కూడా కలిసినప్పుడు చెప్తున్నారు ఏదో మేము ఈ రెసిపీ ట్రై చేసాం చాలా బాగా వస్తుందని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెల్లింగ్ us. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా మంది డిఎం కూడా చేస్తున్నారు ఇన్స్టాలో కూడా. పిల్లలిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే సంజన ఇంటర్లో ఉంది కాబట్టి ఎవ్రీ వీక్ కనిపించట్లేదు. అవును. Alright, see you guys in our next video. Bye. Se acabó. Free drinks in the house.